షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రవచనాన్ని మనం సరిగా పరిశీలిస్తే 1000 ఏండ్ల పరిపాలన కాలంలోని విశ్వాసుల యొక్క అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క జీవిత విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లలు ఆలోచించండి. అంటే ఈ యుగంలో విశ్వాసులైన వారందరూ కూడా దేవుని యాజకులే. ఆ సత్యాన్ని గ్రహించాలి మనం. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఈ యుగపు విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తుతో ఆరోహణమైన తర్వాత ఇజ్రాయేలీయుల చేతిలో యాజకత్వం ఉన్నట్టుగా ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అప్పటికే అది విమోచించబడి మళ్ళీ భూమిపై దేవునికి ప్రతినిధిగా ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఇంకా స్పష్టంగా మనకు తెలియదండి. ఓకే, తెలియకపోయినంత మాత్రాన ఇది జరగదు అని వాదించటం కూడా సరికాదు కదా. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? వారు మా దేవుని పరిచారకులు అని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. విశ్వాసిగానే ఉండాలి అని ఎక్కడ రాసి లేదండి. విశ్వాసము కలిగినటువంటి ప్రతి వ్యక్తి ప్రభువునందు విశ్వసిస్తే ఎన్ని విజయాలు పొందుకున్నారో దాన్ని వివరించడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ కొందరు ఆయుష్కాలాన్ని వ్యర్థపరుస్తున్నారు. గమనిస్తున్నారు పిల్లరా? నేను కేవలము విశ్వాసినే, పరిచారకులు వేరు, యాజకులు వేరు అని ప్రక్కవారిపైకి నెట్టేసి భారం దించుకుంటానికి ప్రయత్నించకూడదు. ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారో ప్రతి ఒక్కరికి కూడా ప్రభుని గూర్చిన, ప్రభుని ప్రేమను గూర్చిన పరిచయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అన్యులు చెప్పాలి. వారు రక్షించబడిన తర్వాత చెప్తారు. ఏమని? వీరు మా దేవుని పరిచారకులు అని మనుషులు చెప్పాలి. పిల్లరా, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. నీది కాకపోవచ్చు, కానీ నీవు జీవించుట కొరకు దేవుడు నీకు ఐశ్వర్యం ఇవ్వటానికి చాలా గృహాల్లో ఇప్పటికే సమకూర్చి పెట్టాడు. అది నువ్వు అనుభవిస్తావు. వారి ప్రభావం ఎవరిది? జనముల ప్రభావమును పొంది అతిశయిస్తావు. వాస్తవంగా మన మీద దేవుని ప్రభావం పనిచేసినప్పుడు ఇదంతా జరుగుతుందండి. దేవుని ప్రభావం మన మీద లేనప్పుడు, దైవ ప్రభావం మనలో నుండి వెళ్ళిపోయినప్పుడు మన క్రియలు దిద్దుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎప్పుడో 1000 ఏండ్ల పరిపాలనకి ఇంకా సమయం ఉంది కదా, చూసుకుందాంలే, సరిచేసుకుందాంలే, అదెంత పని అని కొట్టిపారేయొద్దు. ఓ విశ్వాసి, నీవు యాజకులుగా, పరిచారకురాలుగా జీవించాలి. అటువంటి జీవిత విధానాన్ని దేవుడు కోరుతున్నాడు. జనముల ఐశ్వర్యమును అనుభవించేటువంటి అర్హత ప్రభువు నీకు ఇస్తాడు. ప్రభావాన్ని పొందేటువంటి ప్రశస్తమైనటువంటి అర్హత ప్రభువు నీకు ఇస్తాడు. ఆయన విషయంలో ఏమాత్రము కూడా నువ్వు సందేహించాల్సినటువంటి పని లేదు. ఇది ఇజ్రాయేలులకు మాత్రమే కదండి ఆధిక్యత, నాకెక్కడిది ఆధిక్యత అనేటువంటి మాటలు ప్రక్కన పెట్టేసేయండి. దేవుని కృప చొప్పున ఆయన ఆశీర్వాదములు మనం అనుదినము అనుభవించడానికి అర్హులమే. ఆయన రక్తము చేత కడగబడ్డాం కదా. కేవలము ఈ భూమి మీదే నాకు సమస్తము ఉంది అని అన్యుల వలె మనము అజ్ఞానపు మాటలు మాట్లాడకుండా భవిష్యత్తు జీవితం చాలా ఉందండి. ఆ భవిష్యత్తు జీవితం వైపు మనము పరిశుద్ధత కలిగి అడుగులు వేయాలి. అలా వేసినప్పుడే ముందున్నటువంటి జీవితాన్ని ఆ జన్మాంతం కూడా అనుభవిస్తామండి. కాబట్టి పవిత్రతను ఏమాత్రం కోల్పోవద్దు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అనర్థాలకు దారితీసేటట్లు ప్రవర్తించొద్దు. అజ్ఞానిలాగా ప్రవర్తించకూడదు. పరలోకపు భోగభాగ్యాన్ని అనుభవించాలి. బంగారపు వీధుల్లో సంచరించాలి. ప్రభువుతో కలిసి ప్రశాంతంగా పరిపాలన చెయ్యాలి. దేవుని యొక్క మహాకృపలో నీ జీవితం వర్ధిల్లాలని నిండు మనసుతో నేను కోరుతూ ఉన్నాను పిల్లరా.
ఒక పరిచారకుడుగా మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. మీరు కేవలము విశ్వాసులు కాదు, దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలి. అన్యజనులు అనేకులు వీరు దేవుని పరిచారకులు అని సాక్ష్యం ఇవ్వాలి. ఇజ్రాయేలులు సైతం దేవుని యొక్క కృపను పొందుతున్నారే. తప్పు చేసి పడిపోయి లేచి ఒప్పుకొని పశ్చాత్తాపపడి మరలా ప్రభుతో సమాధాన పడుతున్నారే. దేవుడు మనల్ని ఎందుకు తక్కువ చేస్తాడు? 1000 ఏండ్ల పరిపాలనలో మనము కూడా కలిసి వసించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.